అందరికీ నమస్తే. ఎండాకాలం ఇక స్టార్ట్. శివరాత్రి అంటే చలి శివ అని పోతుంది, సమ్మర్ స్టార్ట్ అవుతుంది అనేది అందరికి తెలుసు. కాకపోతే మనకు ఎండాకాలం స్టార్ట్ అయ్యి ఆల్రెడీ 15 days అయిపోయింది. మనకు ఆ వేడి వస్తున్న గర్మి లేకపోతే వాటర్ సమస్య మెయిన్గా చాలా శివారు ప్రాంతాల్లో, హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో బోర్లు ఎండిపోయినాయి. ఎందుకు ఎండిపోయినాయంటే మొత్తం భూగర్భ జలాలు పోయినాయి. చాలా ఏరియాలో చాలా తక్కువగా నీళ్ళు వస్తున్నాయి. ఇంకా ప్రధానమైన ఏరియాలు అసలు లక్షలు రెంట్లు లేకపోతే గజానికి ₹1,00,000 వాళ్ళకి ఏరియాలలో నీళ్ళ ప్రాబ్లం వచ్చేసింది ఆల్రెడీ. ఇదంతా ఒక రిపోర్ట్ బయటకు వచ్చింది. ఆ రిపోర్ట్ను చూస్తే ఏ ఏరియాలో ఎట్లాంటి పరిస్థితి ఉంది, ఇప్పుడే ఇట్లా ఉంటే రేపు ఈ ఈ ఫిబ్రవరి అయిపోవాలి, మార్చు, ఏప్రిల్, మే ఇవన్నీ చాలా డేంజర్ సిగ్నల్స్ ఇస్తున్నది. డేంజర్ బెల్స్ మోగుతున్న హైదరాబాద్ ప్రజలకు రేపు తాగునీరు దొరకదేమో, కొనుక్కోవడానికి కూడా కుదరదేమో అన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే మనం బెంగళూరులో చూస్తున్నాం ఆ సిచ్యువేషన్. బెంగళూరు లాగా హైదరాబాద్ కాకూడదు అని మనం ఎప్పుడు కోరుకుంటూ ఉండాలి. మనం ఏంది అసలు ఒక రిపోర్ట్ బయటకు వచ్చింది, హైదరాబాద్లో గ్రౌండ్ వాటర్ పరిస్థితి ఏంది, ఇప్పుడున్న వాటర్ సిచ్యువేషన్ ఏంది, రేపు ఎట్లాంటి సమస్య ఫేస్ కాబోతుంది హైదరాబాద్లో అనేది. ఈ వార్త చూస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు. ఈ వార్త చూస్తున్న వాళ్ళు ఈ సిగ్నల్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక సబ్స్క్రైబ్ చేయడం వల్ల సిగ్నల్ టీవీకి 1000 ఏనుగుల బలం. ప్లస్ వీడియోను షేర్ చేయండి. హైదరాబాద్ ప్రజలు నీళ్లను ఏ విధంగా పొదుపుగా వాడుకోవాలి, లేకపోతే నీళ్ళ సమస్య వస్తే ఏం చేయాలి అన్నిటికీ ఈ రిపోర్ట్ కొన్ని పరిష్కారాలు చూపించింది. కానీ నా దగ్గర ఉన్న రిపోర్ట్ ఏంటంటే, ముందు హైదరాబాద్లో వాటర్ పరిస్థితి ఏంది అని మీకు విషయం చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడున్న పరిస్థితిలో డైలీ 6,000 ట్యాంకర్లు బుక్ అవుతున్నాయంట. డైలీ 6,000 ట్యాంకర్లు. మనకు 2004 టైంలో, 2004 అంటే అప్పుడు ఆ టైంలో ఒక రోజుకు 8,000 ట్యాంకులు బుక్ అయినాయంట. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు ఈ స్థాయిలో వాటర్ ట్యాంకర్స్ బుక్ కాలే. నేను చెప్పేది కేవలం గవర్నమెంట్ ట్యాంకర్స్, హెచ్ఎండబ్ల్యూఎస్ వల్ల గవర్నమెంట్ ట్యాంకర్స్, ప్రైవేట్ ట్యాంకర్స్ గురించి మాట్లాడతలేను. ప్రైవేట్ ట్యాంకర్స్ కూడా ఉన్నాయి. ప్రైవేట్ ట్యాంకర్స్ 1000 ట్యాంకర్స్, దాదాపు 20-30 వేల ఆపరేటర్సు ప్రైవేట్ ట్యాంకర్స్ నడుపుతున్నారు. ఒక్కొక్కరు ఒక 4 ట్రిప్పులు కొడుతున్నారా, 5 ట్రిప్పులు కొడుతున్నారా, 10 ట్రిప్పులు కొడుతున్నారా, ఒక్కొక్కరికి ఎన్ని వాటర్ ట్యాంకర్స్ ఉన్నాయో తెలియదు. అదంతా వాళ్ళ ప్రభుత్వం దగ్గర కూడా లెక్కలేదు. కానీ ఒక 21,000 యావరేజ్గా మనకు తెలిసిన సమాచారం హైదరాబాద్లో 21,000 ఆపరేటర్స్, ప్రైవేట్ వాటర్ ట్యాంకర్స్ ఆపరేటర్స్ ఉన్నారు. వాళ్ళ బిజినెస్ వేరు, అది కోట్లలో జరుగుతాయి హైదరాబాద్లో. ఇక ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా ఏంది, మనకు జనవరి 1 నుంచి లెక్కిస్తే ఇప్పటి వరకు మొత్తం హైదరాబాద్లో 2.5 లక్షల ట్యాంకర్స్ బుక్ అయినాయి, వాటర్ ట్యాంకులు, హెచ్ఎండబ్ల్యూఎస్ గవర్నమెంట్ ట్యాంకులు. యాక్చువల్గా ఇది ఒరిజినల్ యావరేజ్ కన్నా 60% ఎక్కువనట. మామూలుగా అయితే 100 ట్యాంకులు బుక్ కావాలి ఇప్పటికీ, కానీ 160 ట్యాంకులు బుక్ అవుతున్నాయి. 1000 ట్యాంకులు బుక్ అయ్యే కాడ 1600 ట్యాంకులు బుక్ అయినాయి. అందుకే జనవరి నుంచి ఫిబ్రవరికి ఇప్పటి వరకు 2.5 లక్షల ట్యాంకులు బుక్ అయిపోయినాయి. యాక్చువల్గా ఇంత రేంజ్ ఉండకూడదు. దీనిలో దగ్గర ఎంత ఉండాలంటే 60% తక్కువ ఉండాలి. దీనిలో 60% అంటే ఆల్మోస్ట్ 1,00,000 ట్యాంకర్ తక్కువ ఉండాలి. బుక్ అయినాయి అంటే దానికి కారణం ఏంది? నీళ్లు లేకపోవడం, నీళ్ళ కరువు వచ్చింది, భూమి ఎండిపోతుంది, భూగర్భ జలాలు అందుతలేవు, ట్యాంకుల మీద డిపెండ్ కావాల్సి వస్తుంది. కొన్నదేమో లక్షల కోట్ల రూపాయలు పెట్టి కొన్నారు, విల్లాసు, గేటెడ్ కమ్యూనిటీలు, అక్కడ ఇక్కడ రకరకాల ఏరియాలు. చూస్తే నీళ్ళు ఎండిపోతున్నాయి అప్పుడే బోర్లు. అది వాళ్ళ ప్రాబ్లం కాదు, మొత్తం భూగర్భ జలాలు స్టేట్ వైడ్ అట్లే ఉన్నాయి. మన దగ్గర చూస్తేనేమో పంటలు మొత్తం ఎండిపోతున్నాయి. దానికి ప్రభుత్వం కొన్ని ముందస్తు చర్యలు తీసుకోవాల్సి ఉండే, మరి తీసుకోలేదు. ఎందుకో ప్రభుత్వం అది వాళ్ళ ఫెయిల్యూర్ అయి ఉండొచ్చు బహుశా. ఎక్కువ డిమాండ్, వాటర్ డిమాండ్ ఎక్కువగా ఉన్నది ఎక్కడంటే ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, నానక్రామ్గూడ కారిడార్ ఈ ఏరియాలో. అంటే ఇదంతా నడి హైదరాబాద్, ఆల్మోస్ట్ నడి హైదరాబాద్. ఎస్ఆర్ నగర్, అమీర్పేట్ నాకు తెలిసి ఎక్కువ జనసాంద్రత కూడా అక్కడనే ఎక్కువ ఉంటుంది. జనసాంద్రత అంటే ఎక్కువ మంది అక్కడనే నివసిస్తుంటారు. లోయర్ మిడిల్ క్లాస్ ఉంటారు, మిడిల్ క్లాస్ ఉంటారు, అప్పర్ మిడిల్ క్లాస్ ఉంటారు, బాగా డబ్బులు ఉన్న వాళ్ళు, సంపన్నులు కూడా అక్కడనే ఉంటారు, ఇదే ఏరియాలు ఉంటారు. ఆడ హాస్టల్స్, ప్రైవేట్ హాస్టల్స్, కాలేజీలు, ఇట్లా రకరకాల దందాలు నడుస్తుంటాయి అక్కడ. అందుకే జనసాంద్రత ఎక్కువ అని చెప్తున్నాను నేను. అక్కడనే ఇప్పుడు వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఉంది, డిమాండ్ అక్కడి నుంచి ఎక్కువ ఉంది. వాటర్ ట్యాంకర్లు బుక్ అవుతున్నది ఎక్కువగా హైదరాబాద్లో ఈ ఏరియాలు, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, నానక్రామ్గూడ. అంటే మొత్తం ఐటీ సెక్టార్. నానక్రామ్గూడలో మొత్తం ఐటీ కంపెనీలే వరుసగా పెద్ద పెద్ద బిల్డింగ్లు, మొత్తం హైరైజ్ బిల్డింగ్స్ ఉంటాయి, మొత్తం ఆఫీసులే ఉంటాయి. దాంట్లో సాఫ్ట్వేర్ ఆఫీసులే మొత్తం. వాళ్ళు 3 షిఫ్ట్లు జాబులు ఉంటారు. మామూలుగా ఆఫీసులు అంటే ఏముంటుంది, పొద్దుగాల 10 గంటలకు ఓపెన్ చేస్తే సాయంత్రం 5-6 గంటలకు బంద్ చేస్తారు. సాఫ్ట్వేర్ కంపెనీలు అట్లా ఉండవు. మొత్తం 3 షిఫ్టులు నడుస్తూ ఉంటుంది, పొద్దున, మధ్యాహ్నం, రాత్రికి. ఎప్పుడు జనమే ఉంటారు, వందల మంది ఎంప్లాయీస్ ఉంటారు. కొన్ని పెద్ద పెద్ద కంపెనీలో 1000 మంది ఎంప్లాయీస్ ఉంటారు.
ఇక నీళ్ళ ఖర్చు కూడా అట్లే ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి ఎక్కువ డిమాండ్ ఉన్నది. మొత్తం 46 మండలాలు ఉన్నాయంట మన గ్రేటర్ హైదరాబాదు చుట్టుపక్కల అక్కడ ఇక్కడ మొత్తం కలిస్తే 46 మండలాలు ఉన్నాయి. 46 మండలాల్లో 22 మండలాల్లో చాలా భయంకరమైన సిచ్యువేషన్ రాబోతుంది అని వార్నింగ్ ఇది. ఇప్పటికే ఈ 22 మండలాల్లో గ్రౌండ్ వాటర్ కిందికి వెళ్ళిపోయింది, బోర్లు ఎండిపోతున్నాయి. అందుకే గ్రౌండ్ వాటర్ యావరేజ్గా 6 మీటర్స్ అంటారు దాన్ని, ఆ లెవెల్లో ఉంటే మనకు బోర్లు పోస్తాయి నీళ్ళు. అందుకని కిందికి పోతే బోర్లకు అందదు. అందుకే నేను ప్రస్తుతం 5 కిలోమీటర్స్ పరిధిలో 500 రూపీస్కు గవర్నమెంట్ ట్యాంక్ బుక్ ఇస్తుంది. ఇప్పుడు 5 కిలోమీటర్స్ పరిధిలో 500 రూపీస్కు. అదే ప్రైవేట్ ట్యాంకు పోతే 1000, 1500, 2000. ఇక రేపు ఉంటుంది మసాలా. రేపు మార్చికో ఏప్రిల్కో పోతే అసలు 1000, 2000 కాదు, 5000 ఇస్తే ట్యాంక్ అంటే కూడా రారు, అంత డిమాండ్ ఉంటుంది. అసలు ఆ రిపోర్ట్ ఏందో కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది రిపోర్ట్. ఏంది ఈ పిక్చర్ అంటే దీనిలో మొత్తం మనకు గ్రేటర్ హైదరాబాదు చుట్టుపక్కల వరకు మొత్తం మనకు కనిపిస్తుంది. మేడ్చలు, షామీర్పేట, గట్కేస్తారు, బాలాపూర్, హైదరాబాద్ మొత్తం కనిపిస్తుంది మనకు. దీనిలో ఈ పిక్చర్లో ఒక్కొక్క రంగు ఒక రకమైన వాటర్ ప్రాబ్లాన్ని మనకు సూచించేస్తుంది. ఒకటి బ్లూ కలర్, ఇక్కడ ఉంది చూడండి, బ్లూ అంటే ఇక్కడ ఇవి థిక్ బ్లూ కనిపిస్తుంది కదా. ఈ థిక్ బ్లూ కలర్లో భూగర్భ జలాలు 5 మీటర్ల దిగువ నుంచి లభ్యత ఉందంట. అంటే 5 మీటర్లు అంటే ఓకే, పాసిబుల్. అందుకే ఆయన ఎవరో బ్లూ కలర్ ఇచ్చిండ్రు. ఎక్కడుంది ఇది? హిమాయత్ నగర్లో కొన్ని బాగున్నాయంట నీళ్ళు. తర్వాత బహదూర్పుర, చార్మినార్ ఏరియాలో కొంత నీళ్ళు కనిపిస్తున్నాయి. ప్లస్ ఇక్కడ చార్మినార్ షేక్పేట దగ్గర కొంచెం బార్డర్లో నీళ్ళు కనిపిస్తున్నాయి. ఇంకా అక్కడక్కడ ఈ బ్లూ కలర్ ఉన్నాయి, చాలా తక్కువ పరిణామంలో, చాలా తక్కువ సైజులో మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి బహుశా వాటర్ అక్కడ తక్కువనే ఉందని చెప్పాలి. 5 మీటర్లు అంటే ఓకే, బట్ నాట్ గుడ్, ఓన్లీ యావరేజ్ మాత్రమే అని గుర్తుపెట్టుకోండి. తర్వాత స్కై బ్లూ కలర్ కనిపిస్తుంది ఇక్కడ అమీన్పూర్, తర్వాత షామీర్పేట్, గట్కేసర్, తర్వాత హైదరాబాదు సరౌండింగ్ అంటే నాంపల్లి ఆ ఏరియా ఉండొచ్చు బహుశా. నాంపల్లి ఇక్కడ ఇదంతా ఈ బ్లూ కలర్ అంతా రాజేంద్ర నగర్, బండ్లగూడ, బాలాపూర్, షేక్పేట్ ఈ ఏరియాలో ఉప్పల్ కొంచెం బార్డర్లో, ఉప్పల్ కాదు ఉప్పల్ మీదికి కొంచెం, ఉప్పల్ మీదికి అంటే నాకు తెలిసి మేడ్చల్ ఏరియా అటు వస్తుందేమో, ఉప్పల్ ఈసీ ఆ ఏరియా వస్తుందేమో. అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే 10 మీటర్ల దిగువన ఉన్నాయంటే నీళ్ళు. ఇప్పుడు 5 నుంచి 10 మీటర్ల దిగువన ఇవి పోతున్నాయి, ఇంకా నీళ్ళు కిందికి పోతూ ఉంటాయి అనమాట. 5 నుంచి 10 అంటే ఆల్రెడీ బోర్లు సన్నగా పోస్తుంటాయి ఏరియాలో. తర్వాత గ్రీన్ కలర్ కనిపిస్తున్నాయి. గ్రీన్ కలర్లో 10 నుంచి 15 మీటర్ల మధ్య. గ్రీన్ కలర్ అంటే రామచంద్రపురం, షేర్లింగ్పల్లి, మేడ్చల్, తర్వాత సికింద్రాబాద్, అల్వాల్, ఇంకా కొంచెం వస్తే ఉప్పల్ బార్డర్కి వస్తుంది. తర్వాత సరూర్ నగర్, హయత్ నగర్, తర్వాత అబ్దుల్లాపూర్ మెట్, ఇబ్రహీంపట్నం ఈ ఏరియాలో మొత్తం పోయిన లోపలికి. మొత్తానికి మొత్తం 10 నుంచి 15 మీటర్లు అంటే చాలా డిఫిషియన్సీ, చాలా కొరత, నీళ్ళ కొరత మనకు రాబోతుంది. భూగర్భ జలాలు బాగా తక్కువ ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇంకా పింక్ కలర్ చూస్తే పింక్ ఇక్కడ కుక్కడపల్లిలో కనిపిస్తుంది. తర్వాత అక్కడక్కడ చిన్న చిన్న బిల్లలాగా కనిపిస్తున్నాయి. సరూర్ నగర్, తర్వాత హయత్ నగర్లో కొద్ది ఏరియా కూడా మనకు పింక్ కలర్లో కనిపిస్తుంది. ఇక్కడ 15 నుంచి 20 మీటర్లు అంట. 15 నుంచి 20 మీటర్లు అంటే నాకు తెలిసి రేపు మార్చి 1st వీక్ నుంచి ఇంకా నీళ్ళ వేట స్టార్ట్ అవుతుంది. పొద్దుగాలు లేస్తే ఆఫీస్కి పోవాలన్నా, స్కూల్కి పోవాలన్నా, కాలేజ్కి పోవాలన్నా కాదు, పొద్దుగాలు లేస్తే నీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, పొద్దుగాలు లేస్తే ట్యాంకర్ వస్తుంది రాదా, పొద్దుగాలు వస్తే పక్కింటి వాళ్ళని బోర్ అడిగి వేయించుకుందామా వద్దా, పొద్దుగాలు వేస్తే స్నానానికి నీళ్ళు ఉంటాయా ఉండవా, అట్లాంటి టెన్షన్. నెక్స్ట్ కూకట్పల్లి ఏరియా, సరూర్ నగర్, హయత్ నగర్, తర్వాత అల్వాల్లో కొంత ఏరియా మనకు కనిపిస్తుంది. మల్కాజ్గిరిలో కూడా కొంత ఏరియా కనిపిస్తుంది. కూకట్పల్లిలో ఎక్కువ కనిపిస్తుంది. అట్లాంటి సిచ్యువేషన్ అక్కడ వచ్చే అవకాశం ఉంది. ఇంకా రెడ్ కలర్ కనిపిస్తుంది. రెడ్ కలర్ అయితే మొత్తానికి అవుట్. అది రెడ్ కలర్ అయితే 20 మీటర్ల దిగువకు విస్తరించున్నాయి. 20 మీటర్ల దిగువకు పోయినాయి భూగర్భ జలాలు. రెడ్ అంటే అది కూడా మన కూకట్పల్లిలో ఎక్కువ కనిపిస్తుంది. తర్వాత మల్కాజ్గిరిలో కొంత ఏరియా కనిపిస్తుంది. సరూర్ నగర్, హయత్ నగర్లో కూడా కొంత ఏరియా మనకు రెడ్ మార్కేస్ కనిపిస్తుంది ఈ పిక్చర్లో. ఈ పిక్చర్ ప్రకారం మొత్తంగా హైదరాబాద్లో ఏ ఏరియాలో కూడా పెద్దగా సరిపోయని వాటర్ లేవు. ఇప్పుడు బాగుండొచ్చు, కానీ రేపు మార్చి 1st వీక్ నుంచో, మార్చి 2nd వీక్ నుంచో స్టార్ట్ అయింది ప్రాబ్లం. ఆల్రెడీ ఈ జిహెచ్ఎంసీ నుంచి వచ్చే నీళ్ళు వస్తున్నాయి కదా, రోజు తప్పించి రోజు నీళ్ళు ఈ వాటర్ డిపార్ట్మెంట్ నుంచి, అవి ఆల్రెడీ సన్నగా వస్తున్నాయి. ఆల్రెడీ వాళ్ళు ఫస్ట్ ఏమో మనకు వానకాలంలో, చలికాలంలో 1.5 గంటలు ఇస్తారు నల్లా. ఇప్పుడు ఆల్రెడీ గంట ఫిక్స్ చేసేసిండ్రు, గంట లోపలనే. ఇక రేపు ఎండలు స్టార్ట్ అయినాక భూగర్భ జలాలు మొత్తం పోయిన తర్వాత ట్యాంకర్లు అంతా బిజీ అయిపోయిన తర్వాత బహుశా ఈ నీళ్ళు కూడా ½ గంట, 30 గంట, పావు గంట ఇస్తారేమో బహుశా. లేకపోతే రోజు తప్పించి రోజు కాకుండా వారానికి 2 రోజులు, వారానికి 1 రోజు అట్లాంటి షెడ్యూల్ ఏమైనా ఫిక్స్ చేస్తారో అనిపిస్తుంది. ఎప్పుడు లేని వాటర్ ప్రాబ్లం హైదరాబాద్లో రాబోతుంది. మనం బెంగళూరుని ఎప్పుడు అనుకుంటూ ఉంటాం, బెంగళూరులో కారు కడుక్కుంటే ఫైన్, 2 సార్లు స్నానం చేస్తే ఫైన్,
గిన్నెలు ఎక్కువసేపు కడిగితే ఫైన్, ఇల్లు కడిగి నీళ్ళు బయటకు వస్తే ఫైన్, ఇట్లాంటి చాలా ఫైన్లు లాస్ట్ సమ్మర్లో పెట్టినరు. ఈ సమ్మర్లో కూడా కార్లకు పెట్టేసినారు. కార్లు నీళ్ళు కనుక పోసి కడిగితే ఫైన్ అక్కడ మున్సిపాలిటీ వాళ్ళు. సేమ్ అట్లాంటి పొజిషనే మన దగ్గర కూడా వస్తుందా అన్న వాతావరణం కనపడుతుంది. దానికి కారణం చాలా ఉంది. హైదరాబాద్ చుట్టుపక్కల చెరువుల్లో నీళ్లు లేకపోవడం, చెరువులు మన దగ్గర ఉంటుంది మొత్తం కాంక్రీట్ జంగిల్, వర్షం పడితే నీళ్ళు మొత్తం ఎక్కడనో పోతాయి, ఎక్కడ నీళ్ళు ఇంకవు. కానీ దీనికి ఎక్కడో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న చెరువులు మొత్తం నీళ్ళతో నిండి ఉంటే అప్పుడు భూగర్భ జలాలు నిండుతాయి, అప్పుడు బోర్లు పోస్తాయి. బోర్లు పోస్తే వాటర్ ట్యాంకర్కి డిమాండ్ ఉండదు. సేమ్ టైం జిహెచ్ఎంసీ ఇచ్చే వాటర్ మీన్స్ హెచ్ఎండబ్ల్యూఎస్ ఇచ్చే నీళ్ళకి కూడా పెద్ద డిమాండ్ ఉండదు. కానీ ఇప్పుడు బోర్లు ఎండిపోయే కొద్దీ ప్రాబ్లం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. మనం ఏ స్టేజ్కి పోతామో ముందు తెలుస్తుంది. బట్ ఈ రిపోర్ట్ మాత్రం ఒక వార్నింగ్ బిల్ లాగా చూడొచ్చు హైదరాబాద్ జనం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.